మీ హార్ట్ మీతో రిలేషన్లో ఉందండి. మీ హార్ట్ కనుక వాట్సాప్ ఉంటే వాట్సాప్లోనే బ్రేకప్ చెప్పేది ఇప్పటికి. మీరు ఒక్క నిమిషం ఆలోచించండి, అది ముందు ఏమేమి మెసేజ్లు ఇచ్చేదో చూడండి. ఒకసారి నేను వాక్కి వెళ్ళమన్నావు అనుకున్నావండి, నువ్వు తీసుకెళ్ళి నువ్వు జూమ్ మీటింగ్లో కూర్చోబెడుతున్నావు. నాకు నిద్ర కావాలంటే నువ్వేమో నెట్ఫ్లిక్స్ లేకపోతే ఇన్స్టా రీల్స్ ఇస్తున్నావు. నాకు వెజిటబుల్స్ ఇవ్వమంటే నువ్వేమో జస్ట్ ఒక్క సమోసా అంటున్నావు. లేకపోతే ఇదేంద్రా బిర్యానీ తింటున్నావు అంటే అవును ఎగ్ తీసేస్తున్నా కదా అంటున్నావు. ఇది కాదు కదా నాయనా. గుండెకి కామ్ కావాలని అడుగుతా ఉంది, నువ్వేమో దానికి ఆఫీస్ పాలిటిక్స్ ఇస్తున్నావు. నీ గుండెకి లగ్జరీ అవసరం లేదు, నీ గుండెకి రొటీన్ కావాలి. హార్ట్ ఏం చెప్తుంది? నేను 1,00,000 సార్లు కొట్టుకుంటున్నాను రోజుకి, నువ్వు 20 నిమిషాలు నడవలేదా అంటుంది. హార్ట్ ఏం చెప్తుంది? నాకు నైట్ షిఫ్ట్లు కూడా చేస్తున్నాను, డే షిఫ్ట్లు కూడా చేస్తున్నాను అంటుంది. నువ్వు కనీసం రోజుకి 1 గంట నడవడానికి నీకేంటి నొప్పి అని అడుగుతా ఉంది. హార్ట్ ఏం చెప్తుంది? నువ్వు స్ట్రెస్ అంటున్నావు, నాకేమో ఇది హాస్టైల్ వర్క్ ఎన్విరాన్మెంటు, నువ్వు ఇంకా స్ట్రెస్ పడే కొద్దీ నాకు ఇంకా ఇబ్బందిగా ఉందని చెప్తుంది. ఆ సిగరెట్ చూస్తే మీ హార్ట్కి ఎంత ప్రాబ్లమో తెలుసా? అది పూర్తిగా పుట్ ఆఫ్ అయిపోతుంది. అది ఇన్ని మాటలు మీ హార్ట్ మీకు మెసేజ్లు పంపించి 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 తర్వాత బ్రేకప్ చెప్తుంది. అప్పుడు కార్డియాలజిస్టులు రంగంలోకి రావాల్సి వస్తుంది. కాబట్టి ముందుగా వచ్చే చిన్న చిన్న వార్నింగ్ సైన్స్ ఏదైతే మెసేజ్లు వస్తున్నాయో, వాట్సాప్ మెసేజెస్ మీ గుండె దగ్గర నుంచి, వాటిని నోటీస్ చేయండి, దాన్ని ప్యాంపర్ చేయండి, మీ హార్ట్తో మీ రిలేషన్ని నర్చర్ చేయండి. అలా కాదని చెప్పి కనుక మీరు బరువు పెరిగి అడదిడ్డంగా తిని స్ట్రెస్ బాగా పెంచుకొని బీపీ షుగరు కొలెస్ట్రాల్ కంట్రోల్ పెట్టుకోకుండా మీరు స్మోకింగ్లు వ్యసనాలకు అలవాటు పడ్డారంటే మీ గుండె మీకు బ్రేకప్ చెప్పే రోజు తొందరలోనే ఉంది. జాగ్రత్త.